నమస్కారం బాబాయ్. బాబాయ్ మీ పేరు? మల్లికార్జునరావు. ఎవరు బాబాయ్? ఊరే. ఏం చేస్తుంటారు బాబాయ్? ఈ వ్యవసాయమే. ఏం లేదు బాబాయ్, చంద్రబాబు గారి హయాంలో రైతులకి పెద్దపీట వేయడం జరిగింది. అదేవిధంగా వచ్చేసరికి జగన్ గారి హయాంలో రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు? చాలా దారుణం. 3 నెలలకు కూడా డబ్బులు లేవు. రైతులు ధాన్యం తోలుకుంటే 3 మాసాల వరకు డబ్బులు లేవు. అలా ఇబ్బంది పడ్డవాళ్ళు రైతంతా ఇబ్బంది పడ్డారు. అదే బాబాయ్. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి బాబాయ్, ప్రతి ఒక్క రైతుకి అండగా ఉంటుందని చెప్పి ఆర్బీకే కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆర్బీకే కేంద్రాల్లో ప్రతి ఒక్క రైతుకి పంట వేసుకున్న దగ్గర నుంచి పంట అమ్ముకునేంత వరకు ఆర్బీకే కేంద్రాలు తోడుగా ఉంటాయన్నారు. అదే ఆర్బీకే కేంద్రాల్లోనే పంటకు కావాల్సినటువంటి మన యూరియా, ఎరువు, పొటాషియం, తర్వాత విత్తనాలు కూడా ఆర్బీకే కేంద్రాల్లో దొరుకుతాయి. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అంటున్నారు. అసలు ఆర్బీకే కేంద్రాల పరిస్థితి ఏమంటారు? అసలు అవి పని చేయడమే లేదు, అటు ప్రారంభం లేదు. ఊరికే కట్టారు, కొన్ని చోట్ల కట్టారే కానీ అట్లా మొండికేసి ఉన్నాయి. అది అక్కడ దర్శనం ఇస్తుంది. మా ఊళ్ళో కట్టారు, ఎందుకు పనికిరాని విధంగా ఉంది ఈ వేస్ట్ పడుకోవడానికి. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ఆర్థిక అంశాన్ని విషయానికి వస్తే రైతులకు సంబంధించినంత వరకు చాలా తక్కువ బడ్జెట్ ఇచ్చారంటున్నారు. దాని మీద మీరేమంటారు? అది కరెక్టే, తక్కువ బడ్జెట్ ఇచ్చారు. ఎవరిని సరిగ్గా ఇది చేయట్లా. అదేవిధంగా చూసుకుంటే ఓన్లీ రైతులకి, కౌలు రైతులకు సంబంధించినంత వరకు రైతు భరోసా వేస్తున్నారు. అసలు రైతు భరోసా అందా అందరికీ పడుతుంది? ఉట్టి బోగస్. అది బోగస్. ఏదో నలుగురికి వేసి మిగిలిన వాళ్ళకి పడతాయిలే అని అంటాం. అది బటన్ నొక్కి ఆ కార్యక్రమాన్ని ఇది చూపించుకోవడం తప్ప ఏమీ లేదు అది. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ఓన్లీ ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం మన రాష్ట్రంలోనే ఎక్కువ మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు అంటున్నారు. ఈ ఆత్మహత్యలు గల కారణం ఏమంటారు? గవర్నమెంట్ తప్పిదం. అదంతా గవర్నమెంట్ సరైన విధంగా చేయకపోవడమే ఆ తప్పిదం. అదే బాబాయ్. అదేవిధంగా చూసుకుంటే బాబాయ్, పోలవరం ప్రాజెక్టు కనుక నిర్మించుంటే మీలాంటి రైతులకి 3వ పంట కూడా నీళ్ళు వచ్చేవనేవారు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి పట్టుసీమ నుంచి కూడా నీళ్ళు రాని పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని చోట్ల అయితే ఇప్పటికి చేలు కూడా ఎండిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారి హయాంలో 70% పైగా కంప్లీట్ అయిపోయింది. జగన్ గారి హయాం వచ్చినాక 30% కూడా కంప్లీట్ చేయని పరిస్థితి ఏర్పడుతుంది బాబాయ్. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి పోలవరం ప్రాజెక్టు కింద 2 ఇరిగేషన్ మినిస్టర్లు పనిచేశారు. ఒకళ్ళు వచ్చేసరికి అనిల్ కుమార్ యాదవ్ గారు, ఒకళ్ళు వచ్చేసరికి అంబటి రాంబాబు గారు. ఈ పోలవరం ప్రాజెక్టు గురించి పట్టించుకోవట్లేదు. దాని మీద మీరేమన్నా? అదంతా ఆయన హాయంలోనే అయింది, చంద్రబాబు నాయుడు గారి హాయంలోనే అయింది. అక్కడ అభివృద్ధి జరిగింది, పని అంతా జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఊరికే ప్రకటనలతో సరిపెట్టారు. ఆ డబ్బుని అటు ఇటు మలుచుకున్నారో మరి ఏం చేశారో ఇది లేదు. పట్టిసీమ అంటూ ఏర్పాటు చేసి ఆ ప్రాజెక్టు పూర్తి అవ్వలేదని పట్టిసీమ ఏర్పాటు చేసి ఈయన చాలా ఇది చేశాడు చంద్రబాబు నాయుడు గారు. రైతులని బాగా ఆదుకున్నాడు. ఇప్పుడు కూడా రాట్లా, దాన్ని కూడా మూలన పెట్టినారు. అదేవిధంగా చూసుకుంటే మన రాష్ట్రంలో కొన్ని మండలాలు, కొన్ని ప్రాంతాలు, కొన్ని గ్రామాలు, కొన్ని పట్టణాలు కరువు ప్రాంతాల కింద ప్రకటించడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఆ కరువు ప్రాంతాలని కేంద్రానికి చెప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రాంతాలు కరువు ఏర్పడ్డాయి అని చెప్పి కేంద్రానికి నివేదిక ఇవ్వలేదు. సీఎం గారు మౌనంగా ఉంటున్నారు. ఆ కేంద్రం కరువు ఉన్న ప్రాంతాల్లో చూస్తే ప్రధానంగా రైతులు కనబడుతున్నారు. రైతు ఉన్న ప్రాంతాలు కరువు ప్రాంతాల కింద ఏర్పడడం జరుగుతుంది. అసలు దీని మీద మీరేమంటారు? ఆ కరువు ప్రాంతాలు ప్రకటించడమే కానీ ఆ అభివృద్ధి చేయటం అనేది లేదు. లేక ఊరికే వాళ్ళ పార్టీ ఇది చేసుకోవటమే కానీ ఇదేం లేదు. 3 రాజధానులు అన్నారు బాబాయ్. ఒక రాజధాని కట్టన ఏర్పడిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే కనుక ఒక రాజధాని కట్టినా లేదు 3 రాజధానులు డెవలప్ చేసినా మన రాష్ట్రంలో నిరుద్యోగ సంఖ్య తగ్గేది. ఇప్పుడున్నటువంటి భవిష్యత్తు చూసుకుంటే అనేక మంది నిరుద్యోగులు అట్టగా ఉండిపోతున్నారు. అదేవిధంగా చూసుకుంటే దాని మీద మీరేమంటారు? రాజధాని అమరావతిని చేస్తానని చంద్రబాబు నాయుడు గారు ఇది చేశాడు. దాన్ని పక్కాగా మోసం చేసి 3 రాజధానులు అని ఏదీ లేకుండా చేశాడు. పూర్తిగా అది మోసం, ప్రభుత్వం మోసం ఇది. అదేవిధంగా చూసుకుంటే రుషికొండ మీద కట్టిన కట్టడాలన్నీ అక్రమ కట్టాలంటున్నారు. దాని మీద మీరు? అది కూడా మోసం. ఇది మోసపూరితమైన విధానం ప్రభుత్వానికి. అదేవిధంగా బాబాయ్ ఇప్పుడు జగన్ గారు ఇది అవ్వటమే తప్ప ఆ కేసుల నుంచి బయటపడటానికి చూసుకుంటున్నాడే కానీ ఇదేమీ లేదు.
అదేవిధంగా అసలు చంద్రబాబు గారు ఈ స్కిల్ స్కామ్ చేశారని నమ్ముతారా, లేదు జగన్ గారు కుట్ర అంటున్నారా? అది పూర్తిగా కుట్ర. చంద్రబాబు నాయుడు గారే దాన్ని దాంట్లో ఇరికించి ఈ కక్ష తీర్చుకోవడం తప్ప ఏరేం కాదు. అదేవిధంగా చూసుకుంటే నిన్న చంద్రబాబు గారికి రెగ్యులర్ బెయిల్ రావడం జరిగింది. దాని మీద మీరేమంటారు? రెగ్యులర్ బెయిల్ చాలా ఇదిగా వచ్చింది, సాహసోపేతంగా వచ్చింది. అది మంచిది. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మద్యపాన నిషేధం చేస్తా అన్నారు. మద్యపాన నిషేధం చేయలేదు బాబాయ్. ఆ మద్యం వల్ల అనేక మంది చనిపోవడం జరుగుతుంది. ఓకే బాబాయ్. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి అందరికీ ధరలు పెంచుతారు. అందరికి ఇళ్ల పట్టాలు ఇవ్వటం జరిగిందా? ఇక్కడైతే లేవు, తుమ్ముల్లో లేవు. తుమ్ముల్లో ఇళ్ల పట్టాలు లేవు. నిత్యావసర వస్తువులు అనేదానికి అసలు దారుణంగా చంద్రబాబు ఆయనగా ఉన్న టైంలో ఆ 10 రూపాయలు వస్తువు ఇవాళ 100 రూపాయలు అయింది. అలాంటి తేడా కనపడుతుంది చాలా. అదేవిధంగా చంద్రబాబు గారు హయాంలో ఉంటుంటే అన్నా క్యాంటీన్ కూడా తీసేసిన పరిస్థితి ఏర్పడుతుంది. అన్నా క్యాంటీన్ తీసేయడం చాలా దారుణం. దాని మీద దుర్మార్గం చర్య అది. వైఎస్ఆర్ కాంగ్రెస్ చాలా దుర్మార్గమైన చర్య. ఓ పేదవాడి పుట్టకొడతమే. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివచ్చు, మంత్రులు కానివచ్చు ఎలా పనిచేస్తున్నారండి? నీవు ఆయన కనుసన్నలే తప్ప వీళ్ళ స్వతంత్రత లేదు. ఎక్కడ చూసినా పడ నియోజకవర్గంలో ఉన్నంత మట్టి మాఫియా ఎక్కడ లేదంటున్నారు. నిజమే అంటారు? నిజమే. మట్టి మాఫియాలో అసలు దారుణంగా చేశాడు. అదేవిధంగా ఓన్లీ ఇటు పక్కన పెడ నియోజకవర్గంలో సగం మంది చెరువుల మీద ఆధారపడి బతికే వాళ్ళు ఉన్నారంట. అదేవిధంగా చెరువు వేసుకోవాలన్నా సగటు వైసీపీ నాయకులకి కొంత రుసుము చెల్లించాలంటున్నారు. అక్కడ ఉన్నటువంటి మనకి ఏం చేయాలన్నా సరే, కరెంటు పెట్టుకోవాలన్నా ఏం చేయాలన్నా వైసీపీ నాయకులకు రుసుము చెల్లించాలంటున్నారు. ఎంతవరకు ఇక్కడ వరకు ఈ తుమ్ముడి ఈ 4 నియోజకవర్గాల్లో అయితే ఎంతసేపు జోగి రమేష్ గారు ముడుపులు చెల్లించుకుంటేనే చెరువులకి తవ్వకాలు జరుగుతున్నాయి. ఎంతో అంతా అంటున్నారు కానీ అది పూర్తిగా తెలియదు. పూర్తిగా ఆయనకి ముడుపు చెల్లింతేనే చెరువులకి అనుమతులు వస్తున్నాయి. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి కార్పొరేషన్లు ఉన్నాయి బాబా. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కాపీల వరుస కార్పొరేషన్లు ఉన్నాయి. ప్రతి కార్పొరేషన్ చంద్రబాబు గారి హయాంలో అభివృద్ధి జరిగింది. జగన్ గారి హయాం వచ్చినాక అసలు కార్పొరేషన్లు పట్టించుకుంటున్నారు? లేదు, పూర్తిగా పట్టించుకోవట్లేదు. కార్పొరేషన్ అన్నింటినీ మూలం తొక్కేశాడు. ఒక్క ఎస్సీలకే ఇది తప్ప ఇది లేదు. అదేవిధంగా చూసుకుంటే మీ గ్రామంలో పంచాయతీ నిధులు ఏమైనా రావడం జరిగిందా? ప్రధానంగా మీ గ్రామంలో ఉన్న సమస్యలు 10 ఏళ్ళ నుంచి మా పంచాయతీ పడిపోయి 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళ నుంచి వాళ్ళకి ఇది లేదు, కడతము లేదు, ఇది లేదు. ఎక్కడో చోట 4 చోట్ల మారింది ఇప్పుడు పంచాయతీ. సచివాలయం కానీ పంచాయతీ కానీ 4 చోట్ల మార్చారు ఊళ్ళో. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి పోటీ చేస్తున్నారు. ఉమ్మడి కార్యాచరణ అంటున్నారు. అది ఎలా ఉంటుంది? చాలా శుభసూచకంగా ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే ఏ సభలో చూసినా పవన్ కళ్యాణ్ గారు తిడుతున్నారు. దాని మీద మీరేమంటారు? వాళ్ళు తిడుతున్నారండి. అది ఆక్రోశం. ఇది వైసీపీ పార్టీది ఆక్రోశం తప్ప వ్యక్తిగత విమర్శలకు పోతున్నారు. అది తప్పు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి వైవాన్ జగన్ ఏపీ అని చెప్పి కొత్తగా ఒక కార్యక్రమం చేపట్టారు. ఏపీ ప్రజలు జగన్కి ఎందుకు ఓటేయాలి? నాకు అది తెలియదు. బస్సు యాత్ర చేపట్టారు. అది ఎలా ఉందంట? అది విఫలం అవుతుంది. దాన్ని ఎక్కడ ఏ సభ పెట్టినా వైసీపీ వాళ్ళకి కుర్చీలే కనపడుతుంది కానీ మనుషులు లేరు. అదేవిధంగా చూసుకుంటా ఇదేది ఆడాళ్ళు ఆ గ్రూపుల్ని బెదిరించి తీసుకెళ్తున్నారు. డ్రోక్రా గ్రూపులను బెదిరించి తీసుకెళ్ళి నానా ఇబ్బందులు పెడుతున్నారండి. అదేవిధంగా వైవాట్ 175 అంటున్నారు, వైనాట్ 175 అంటున్నారు జగన్ గారు. ఇది సీట్ల వెనకాల 5-17 వస్తాయి, అంతకన్నా మించిరావు. ఎవరికి మొగ్గు చూపే అవకాశం ఉందంటారు వచ్చే ఎన్నికలు? టీడీపీకే. థ్యాంక్ యూ బాబాయ్.